ఆశీర్వదించి దేశమును శపింపకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును. ఇప్పుడు ఏమైంది? వీళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తుంటే ఏమైందంటే ఇంట్లో పిల్లలు ఒక మాట, పెద్దలు ఒక మాట. వీళ్ళు ఏ అంటే వీళ్ళు జెడ్ అంటున్నారనమాట. ఏ అంటే బి అనడం వేరు. ఈరోజు మనం చారు ఎట్టుకుందంటే అబ్బే నాకు కూరగాయ కావాలంటారు. సరే కూరగాయ ఉండదు అంటే అబ్బే నీసు కావాలంటారు. అది ఏ అంటే బి అంటాం. కానీ ఏ అంటే జెడ్ అన్నారనుకోండి, ఇంకా అది ఎక్కడో ఉంటుంది అనమాట, ఎడముఖం పెడముఖం. సో మలాకీ గ్రంథంలో రాయబడినటువంటి కుటుంబాలు ఎలా ఉన్నాయి అంటే పొసగట్లేదు, పొసగనటువంటి కుటుంబాలు. తండ్రులకి పిల్లలకి బంధాలు లేవు, మాట వినట్లేదు. ఎందుకు మాట వినట్లేదు? ఈయన యొక్క సెన్సువాలిటీ, ఈయన కోరికలన్నీ కూడా భార్యను వదిలేసి ఎక్కడో పడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి, చాలా నేరుగా మన సమాజం కొరకు దేవుడు మాట్లాడేటువంటి విషయాలు. బయట సమాజమే కాదు, ఈవెన్ క్రైస్తవ సమాజంలో ఇట్లాంటి దుర్మార్గత చోటు చేసుకుంటూ ఉన్నది. మనం చదువుతున్నాం ఎక్కడికక్కడ, మన ఎదుటి న్యూస్ యాప్స్లో చూడవచ్చు, న్యూస్ పేపర్లో చూడవచ్చు, ఎక్కడ చూసినా ఇదిగో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చంపేసింది అంటున్నారు, ఏంటి భార్య భర్తని ఇది చేసింది అంటున్నారు. మన విశాఖపట్నంలో ఏంటి ఇది పెళ్లి రోజున పారిపోయింది ఆ పిల్ల. మరి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఏమైనా ప్రత్యేకంగా ఉద్ధరిస్తున్నారా? దేవుడు నీ ప్రార్థనలు వినడు, నీ ఆరాధనలని అంగీకరింపడు, స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది. కాగా 15వ వచనం, మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకోండి. అంటే చివరిలో అన్నాడు విశ్వాస ఘాతకులుగా ఉండొద్దు. సో విశ్వాసఘాతకులుగా ఇప్పుడు ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఎవరైతే ఏదంటే వివాహం చేసుకున్నటువంటి భార్యను వదిలిపెట్టారు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. సో ఆ పని చేయడం వల్ల దేవుని ఎడల విశ్వాసఘాతకులుగా మిగులుతున్నారు. అవిశ్వాసంతో అనైతికతతో పగిలినటువంటి పరిస్థితుల్లో కుటుంబం ఉన్నది. పరిత్యాగం చేయడం వలన ఎవరు నష్టపోతున్నారు? చేసిన వ్యక్తే నష్టపోతున్నాడు. దేవుడు వాళ్ళ ప్రార్థన